నమస్తే, నేను కప్పప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏంది, వాటి వెనుకున్నటువంటి కథాకామిష ఏంది అనే దానిపైనే చర్చిస్తూ ఉన్నాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూసినట్టయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ హెడ్డింగ్ ఏంటంటే జగన్కు జలక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి టీడీపీ పార్టీకి ఒక ఎమ్మెల్సీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి టీడీపీ కోటేశారని చెప్పి ఇందులో రాశారు. ఇందులో జగన్కు జలక్ పేరుతోటి బ్యానర్ ఐటమ్ వచ్చింది. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఇక్కడ ఏంటంటే రాహుల్కు జైలు. ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీకి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టుగా కూడా ఇక్కడ ఉంది. ఒకటి ఎందుకంటే సూరత్ కోర్టు ఇచ్చింది, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి 2 సంవత్సరాలు జైలు విధించారు. ఇందులో తక్షణమే అన్న బీజేపీ వర్గాలు అర్హతపై యోచన, పై కోర్టులు స్టే ఇవ్వకుంటే లోక్సభ సభ్యత్వం రద్దు, ఎన్నికల్లో పోటీకి 8 ఏళ్ల పాటు అనర్హత ముప్పు, ఇప్పటికిప్పుడే ముప్పు లేదు కొందరు న్యాయ నిపుణులు, కాంగ్రెస్ అగ్రనేతకు ప్రతిపక్ష నేతల మద్దతు. ఇది అంటే సత్యమైన దేవుడు అని చెప్పి రాహుల్ కూడా ఒక ప్రకటన చేసినట్టుగా ఇందులో మనకు కనబడతా ఉన్నది. అంటే మోదీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో కోర్టుకు పోతే కోర్టు రాహుల్ గాంధీకి విధించినటువంటి శిక్ష. మరి దాని పక్కనే ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ఎకరాకు 10,000 ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి వార్త. రైతులు అకాల వర్షాలతో వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతాన్ని పర్యటించి రైతులకు కొంత ఊరటను కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారు నష్టపోయినటువంటి ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాము, అట్లనే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకైనా కొన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల దగ్గరికి పోయి రైతుల్ని పరామర్శించి పంట నష్టం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కనుగొన్న రైతులతో భుజాలపైన చేతులేసి మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటోను కూడా ఆంధ్రజ్యోతి వేసింది. ఇందులో ఇంత మొత్తం ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి. 2,28,258 ఎకరాల్లో పంట నష్టం, రూపాయలు 228 కోట్లు మంజూరు, కౌలు రైతుకు న్యాయం చేస్తాం, సాగులో ఉన్న వారికే సాయం, కేంద్రం పైసా ఇవ్వట్లేదు, పంట నష్టంపై నివేదిక ఇవ్వబోం, గతంలో జరిగిన నష్టానికి ఏమి ఇవ్వలే, ఏకానా కూడా అడగం, కేంద్రంలో రాజ్యమే లేది, చదువు సంస్కారం లేని సన్నాసులే, బీమా స్కీమ్లతో కంపెనీలకే లాభం, పరిహారంపై జీవో సవరిస్తా, అధైర్యపడకండి నేనున్నాను, ఆదుకుంటా కేసీఆర్. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, దెబ్బతిన్న పంటలను పరిశీలించి అన్నదాతలకు భరోసా. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మరొక మెయిన్ వార్త. అట్లనే దాంట్లోనే ఇంకొక వార్త కూడా కింద ఏంటంటే పెద్దల్ని కాపాడే యత్నం అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన కూడా మనకు కనబడతా ఉన్నది. పెద్దల్ని కాపాడే యత్నం పేరుతోటి అంటే ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది, సిట్ ముందర ఆయన హాజరు కావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పెద్దల్ని కాపాడే యత్నం అని చెప్పి ఇందులో సిట్ చేస్తున్నటువంటి ప్రయోగం అంతా కూడా ఏదైతే పేపర్ స్కామ్కి సంబంధించి వెనక ఉండే పెద్ద మనుషుల్ని కాపాడడం కోసం ఈ ప్రయత్నం అని చెప్పి ఇంకో వార్త కూడా రాయడం జరిగింది. అట్లనే ఈ ఇంకొక అంశం ఏంటంటే 16.8 కోట్ల మంది డేటా అమ్మకానికి, అంటే ఒక సంస్థ హ్యాక్ చేసి పూర్తిగా చాలా మంది యొక్క డేటా సేకరించింది, ఆ డేటాను అమ్మకానికి పెట్టింది అనేటువంటి ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇక మనం ఈనాడు పత్రికను పరిశీలించినట్టయితే ఆంధ్రజ్యోతి తర్వాత ఈనాడు పత్రికను ఒకసారి మనం గమనిస్తే, ఈనాడు పత్రికలో కూడా మొదటి పేజీ అంత పెద్ద యాడ్ ఉంది, రెండో పేజీలో కూడా అంటే ఇది ఛాంపియన్ అని చెప్పి క్రీడా వార్తలు ఇచ్చి మళ్ళీ మూడో పేజీలో కూడా మళ్ళీ యాడ్ ఉంది, 4వ పేజీలో వసుంధర ఇచ్చింది, 5వ పేజీలో వార్తలు రాసింది. అంటే ఈనాడులో ఇది ఒక సంప్రదాయం అయిపోయింది. అంటే వార్త యాడ్స్ ఇచ్చినప్పుడల్లా హెడ్ పేజ్ అంటే మన ఫస్ట్ పేజీని మారుస్తూ ఉంటారు. ఇందులో కూడా ఎకరానికి 10,000 అని చెప్పి రైతన్నకు భరోసా ఇచ్చినటువంటి అంశం ఒకటి. అట్లనే 16.8 కోట్ల నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించారు అనేటువంటి వార్త కూడా ఒకటి ఇందులో ఉంది. అట్నే సేమ్ వార్తలు వైకాపాకు తెదేపా షాక్, పర్యాటక వీసాతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది ఒక కొద్దిగా ఇంపార్టెంట్ వార్త. అట్లనే రాహుల్ 2 ఏళ్ల జైలు, ఇవే ఈనాడులో ఉన్నాయి. అయితే ఈనాడులో ఇంకొక వార్త ఏంటంటే రాహుల్కు 2 ఏళ్ల జైలు అనేటువంటి వార్త చాలా చిన్నగా ఇచ్చి మిగతా లోపల పేజీలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని పత్రికలు మాత్రం రాహుల్కు జైలు అనేటువంటి వార్తను ప్రధానంగా వేసినప్పుడు మనం వెలుగు పత్రికను గమనించినట్టయితే వెలుగు పత్రికలో కేటీఆర్ సంజయ్కి అలాగనే రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసిండ్రు అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తనపై పేపర్ లీక్ ఆరోపణలు చేస్తున్నందుకే పంపుతున్నట్లు మంత్రి వెల్లడి. వారిద్దరికీ ఇంగిత జ్ఞానం లేదు, తెలివి తక్కువతనంతో పోటీ పడుతున్నారు.
చిల్లర ప్రయత్నాలు సహించబోమని ఆయన హెచ్చరిక జారీ చేసినట్టు, వీళ్ళిద్దరికీ ఆయన నోటీసులు పంపించినట్టుగా ఒక వార్త ఉంది. అట్లనే పంట పరిహారానికి ఎకరానికి 10,000 కలెక్టర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పి ఇంకో వార్త కూడా ఉంది. అంటే ఇంట్లోనే ఇన్నేళ్ళు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు బండి సంజయ్ గారి ప్రశ్నిస్తున్నటువంటి వార్త కూడా ఒకటి ఫ్రంట్ పేజ్లో వచ్చింది. అట్నే ఇంకేముందంటే టూరిస్ట్ వీసాపై వెళ్ళి జాబ్ వెతుక్కోవచ్చు అని చెప్పి ఒక వీసాకు సంబంధించినటువంటి వార్త కూడా ఫస్ట్ పేజ్లో ఉంది. అలాగనే నిన్న మనం చూసినటువంటి ఉగ్రవాది ఖలిస్తాన్ ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా, అమ్మాయిలు చాటింగ్ బ్లాక్మెయిల్, అమ్మాయిలను న్యూడ్ వీడియో రికార్డులతో అమృత్పాల్ బ్లాక్మెయిల్ చేసేవాడని దర్యాప్తులో తేలింది. డ్రగ్ బానిసలకు ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ గ్రూప్ ఏర్పాటు చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా ఒక వార్త ఉంది. అట్లనే వెబ్సైట్లో 10th హాల్ టికెట్లను శుక్రవారం వెబ్సైట్లో పెడతామని అధికారులు ప్రకటించారు. bsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ వార్త కూడా మిగతా పత్రికల్లో ప్రధానంగా మనకు కనబడలేదు, ఇందులోనే ప్రధానంగా కనబడ్డది. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రిని కలిసినటువంటి నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ వార్త కూడా ప్రధానంగా ఫస్ట్ పేజీలో ప్రధాని కలుస్తున్నటువంటి ఫోటో వేసి ఇవ్వడం జరిగింది. అన్ని అంగట్లో పర్సనల్ డేటా అని చెప్పి అడిగిన వాళ్ళకి అమ్ముతున్న ముఠా ఇదే. ఇందాక మనము అన్ని పత్రికలలో 16.8 కోట్ల మంది డాటా అనేటువంటి విషయాన్ని పోలీసుల ఫోటో వేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి 16.8 కోట్ల మంది డేటా కొనుగోలు, లిస్టులో డిఫెన్స్, ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులు, వివిధ కేటగిరీల వ్యక్తులు, ఆ గ్యాంగ్ చేతిలో 1.2 కోట్ల మంది వాట్సాప్, 17 లక్షల మంది ఫేస్బుక్ యూజర్ల వివరాలు, 3 కోట్ల ఫోన్ నంబర్లు, 6 అరెస్టు, సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు. దీనికి కూడా ఒక ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసినట్టుగా రాయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏముందంటే పేపర్ లీక్ పై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం, టీఎస్పీఎస్సీ, డీజీపీ, సిఎస్లకు లేఖలు రాసినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా ఈ వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇవన్నీ ఒకటైతే 27న సుప్రీంకోర్టు ముందు కవిత సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ నెల 24న రావాల్సింది ఉండే, అయితే అది 3 రోజులు పెరిగి 27న వస్తుంది అనేది కూడా మనకు ఈ వెలుగు దినపత్రికలో కనబడుతున్నటువంటి వార్త. అట్లనే ఇప్పుడు మనం ఈ 3 పత్రికలతో పాటు అత్యంత ప్రధానమై వాటి పత్రికగా మనము చూస్తాం, అదేంటంటే నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణలోని వార్తలు చూస్తే మిగతా పత్రికలలో ఇంట్లో ఉండే వార్తలు ఇంట్లో మాత్రమే ఉంటాయి, అట్లాంటి వార్తలు ఇంట్లో ఉంటాయి. అదేంటంటే రైతన్నా నేనున్నా 10,000 ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రైతులకు భరోసా ఇచ్చినటువంటి ఒక పెద్ద వార్త, సగం పేజీ అంతా ఇచ్చిండు. ఇంట్లో అన్ని అంటే అతిశయోక్తులన్నీ రాసిండు. కాలే జ్వరంతో మండుటెండలు, అంటే ముఖ్యమంత్రి గారికి జ్వరం ఉందంటే, కాలేంత జ్వరం ఉందంటే ఆయన మండుటెండలో ప్రయాణించారు, బస్సులోనే సర్దిబువ్వ తిన్నాడు. ఆయన ఫోటో వేసిండ్రు, మంచి స్టీల్ బాక్స్లో 5 స్టార్ హోటల్ నుంచో లేకపోతే ప్రగతి భవన్ నుంచో వచ్చినటువంటి బువ్వ తింటా ఉన్నాడు. ఆయన బస్సులోనే సర్దిబువ్వ తిన్న పెద్ద రైతు అంట. ముఖ్యమంత్రి గారిని పెద్ద రైతుతో పోలుస్తూ రాసింది ఏంటంటే, ఒళ్ళు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఖమ్మం జిల్లా బోనకల్ నుంచి ప్రారంభమైన సుడిగాలి పర్యటనలో 4 జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎక్కడా భోజనము, టీ, స్నాక్స్ వంటి విరామాలకు తావివ్వలేదు. రెడ్డికుంట తండా పర్యటన ముగించుకొని అడవి రంగాపురం బయలుదేరే ముందు తన వెంట తెచ్చుకున్న సద్దిమూటను, ఈ ఉద్దేశంలో సద్దిట అనమాట, అంటే రైతులు ఎట్లయితే ఇంటి దగ్గర నుంచి సద్ది కట్టుకొని బట్టల సంచిలో బట్టలో ఒక బాక్సును కట్టుకొని ఇంటికి పోయి తింటాం కదా వాడ, అది సద్దిమూట. కానీ లేటెస్ట్ భాషలో ఈయన ఈ నమస్తే తెలంగాణ రాసినటువంటి భాషలో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తీసుకొచ్చినటువంటి 5 స్టార్ ఫుడ్ సద్దిమూటగా వీళ్ళు చెప్తున్నారు. సద్దిమూట రెడ్డికుంట పని అవిడివరంగా బయలుదేరము తన వెంట తెచ్చుకున్న సద్దిమూటను బస్సులోనే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిన్నారు. ఇది మనం అలా గమనిస్తున్నాం ఏంటంటే, బస్సులో మిగతా అధికారులందరికీ ప్లాస్టిక్ చిప్పలలా పెడతా ఉన్నారు, ఈయన మాత్రం సపరేట్గా స్టీల్ బాక్సో మరి అది వెండి బాక్సో మనకు తెలియదు, కానీ ఆ బాక్సులలో ఈయన తిన్నట్టుగా మనకు స్పష్టంగా ఫోటోలలో కనబడతా ఉంది. కానీ అందరితో కలిసి పంచుకొని తినడు అని చెప్పి ఒక అతిశయోక్తి వార్త ఇందులో రాసిన. ప్రతినిధులు కలిసి తిన్నారు. బిజీ షెడ్యూల్లో కొద్దిపాటి విరామాన్ని కల్పించుకొని పరిమితంగానే భోజనాన్ని ముగించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తన వెంట తెచ్చిన పులిహోర కూరలను సీఎం, మంత్రులు, అధికారుల దగ్గర స్వయంగా కొసిరి వడ్డించారు. చూసినాం కదా. ఇది అంటే ఎర్రవల్లి దయాకర్ రావు స్పష్టంగా వండించి తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని అందరు తిన్నారు. అందులో ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధించిన ఆహారాన్ని సపరేట్గా తెచ్చుకొని తిన్నాడు.
దాంట్లో ఎవరు అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు తిన్నందుకు అభ్యంతరం కాదు, వీళ్ళు రాసింది ఈ అతిశయోక్తి అభ్యంతరం ఏంటంటే సద్ది మూట తెచ్చుకొని ఇప్పి తిన్నాడు అని చెప్పి పెద్ద రాసింది కదా, దీన్ని మనం గమనించాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది అధైర్యపడొద్దు, పంట నష్టపోయిన రైతు భుజం తట్టిన కేసీఆర్, అన్ని విధాలా ఆదుకుంటామని అన్నదాతకు హామీ, కౌలు రైతులకు పరిహారం అందేలా చర్యలు. అంటే కౌలు రైతులు అసలు రైతులే కాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కౌలు రైతులకు పరిహారం అందిస్తామని చెప్పి చెప్తున్నాడు. అయితే ఏ రకంగా అందిస్తాడు, ఎందుకంటే ఎకరానికి పంట నష్టం 10,000 ఇస్తా అన్నాడు. ఎకరానికి పంట నష్టం 10,000 ఇస్తే ఎవరైతే ఆ ఎకరానికి సంబంధించిన ఓనర్ ఉంటాడో ఆయనకి మాత్రమే పరిహారం పోతుంది. కాబట్టి పరిహారం ఎట్లా అందిస్తానని అనేది ఇంకా ఆయన క్లారిటీ ఇవ్వలే. కేవలం వీళ్ళకి ఎవరికి మన కౌలు రైతులకు ఇస్తా అని ఒక ప్రకటన మాత్రం చేసిండు. తక్షణ సాయంగా 228 కోట్లు విడుదల, పరిహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిది. ఇలాంటి పరిహారం దేశంలో మరెక్కడా లేదు. 4 జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు పరిశీలించిన సీఎం, కేంద్రానికి చెప్తే దున్నపోతుకు చెప్పినట్టే. కేంద్రంలో చదువులేని సన్నాసులు ఉన్నారు, రైతుల బాధలు చెప్పినా వాళ్ళకి అర్థం కావు, సమస్యలు అర్థం చేసుకునే సంస్కారం లేదు, గతంలో ఎన్ని మార్లు అడిగినా ఏకానా అయ్యలే, అందుకే కేంద్రాన్ని పరిహారం అడగదలుచుకోలేదు, కేంద్రం తీర్పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. ఇదేంటంటే ఈయన స్పష్టంగా కేంద్రాన్ని బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇందాక ఏమన్నా ఇంకో మాట కూడా మరి ఇందులో రాయలేదు, వేరే పత్రికలలో అయితే వచ్చిందంటే బీమా చేస్తే కంపెనీలకే మేలు తప్ప రైతులకు మేలు చేయలేదు, మేలు కాదన్నాడు. ఎందుకంటే ఈ ఫసల్ బీమా యోజన కనుక రాష్ట్రంలో అమలు అయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి కానీ రూపాయి ఖర్చు అయ్యేది కాదు. ఈ ఫసల్ బీమా యోజనను అమలు చేసింటే ఎంత నష్టం జరిగితే అంత నష్టం ఇన్సూరెన్స్ కంపెనీలే వీటికి మన రైతులకు చెల్లించేటువంటి ఒక వెసులుబాటు ఉండేది. మరి చెప్తున్నాడు కదా బీమా కంపెనీలు వేస్ట్ అని చెప్పి, ఈయన మరి రైతులకు చనిపోయిన ప్రతి రైతుకు 5 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు కదా, 5 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? అది బీమా కాదా? బీమా కంపెనీలు ఆ డబ్బులు చెల్లిస్తలేవా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఏమని ఇస్తున్నాడా? కాదు. ఎవరైతే రైతు పట్టాదారు ఉంటాడో ఆ పట్టాదారు పేరు మీద ప్రభుత్వం ఆయనకు బీమా చేస్తుంది. బీమా చేసినప్పుడు ఆ రైతు ఎవరు ఎప్పుడైతే చనిపోతారో చనిపోయినప్పుడు ఆ బీమా డబ్బు వస్తుంది, ఆ బీమా డబ్బు రైతుకు చెల్లిస్తారు. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఇయ్యరు. కానీ మరి ఇక్కడేం చెప్తున్నాడు, బీమా వల్ల ఉపయోగం లేదు అని. అంటే ముఖ్యమంత్రి గారి 2 నాలుకల ధోరణి ఏ రకంగా ఉంటుందో మనం ఇలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత బండికి రేవంత్కు లీగల్ నోటీస్, ఇందాకనే చెప్పిన కేటీ రామారావు గారు లీగల్ నోటీసులు ఇచ్చిండు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండ్రని చెప్పి దానికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా ఆయన చెప్పిండు. అయితే ఎందుకు లీగల్ నోటీసులు ఇచ్చిండు అంటే ఆయన చెప్పిండు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం వేరువేరు అనే జ్ఞానం వారికి లేదు, రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు, ఉద్యోగుల జాతరకు పాత్రయాలని విపక్షాల కుట్రలు సాగనివ్వబోం, ఆ పార్టీల పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దు, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. సరే ఓకే అనుకుందాం, ప్రభుత్వానికి తర్వాత టీపీఎస్సీకి సంబంధం లేదు, కానీ నువ్వెందుకు ప్రకటనలు చేస్తున్నావు? మరి టీపీఎస్సీ చైర్మన్ చేయాలి కదా ప్రకటన ఏదైనా ఉంటే, టీపీఎస్సీకి సంబంధించిన స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే వాళ్ళే వివరాలు పూర్తిగా ఇవ్వాలి కదా. ఇక్కడ ప్రతి అడుగడుగున మాట్లాడుతున్నది ఎవరు? కేటీ రామారావు గారే కదా. ఉద్యోగాలు ఇస్తాం, రూపకల్పన చేస్తాం, వేల కోట్ల లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇప్పటిదాకా ఇచ్చినాం, టీపీఎస్సీ ద్వారా అందజేస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నదేమో కేటీ రామారావు. లీగల్ విషయానికి వచ్చేసరికి మాత్రం నాకు తప్పు లేదు, నాకు సంబంధం లేదు, అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఎలా మనకు కనబడుతుంది. అంటే ఇలా 2 నాలుకల ధోరణి స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఏందని అడిగితే దానిపైన ఈ రకమైనటువంటి ఏది దాడి చేసేటువంటి ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మనం ఒకసారి సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమైనా, సాక్షి దినపత్రికలో కూడా మొదటి పేజీలో పెద్ద ఎత్తున యాడ్ ఉంది, 2వ పేజీలో వేరే వార్త వచ్చి, ఇప్పుడు 3వ పేజీలో మాత్రం, అంటే 3వ పేజీ అంటే దీంట్లో ఫస్ట్ పేజ్, కడుపులో పెట్టుకుంటాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే రైతులకు ఇచ్చినటువంటి మాట పర్యటన చేస్తూ, అట్లనే డేటా చోరీ, ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తనే. దీని తర్వాత రాహుల్కు సంబంధించి 2 ఏళ్ల శిక్ష అనేటువంటి వార్త ఒకటి, రేవంత్ కేటీఆర్కు లీగల్ నోటీసులు, రేవంత్కి బండి సంజయ్కి లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్, నోటీసులకు భయపడేదే లేదని చెప్పి బండి సంజయ్ గారి ప్రకటన కూడా ఒకటి ఇందులో వచ్చింది. ఎల్బీ నగర్ లాడ్జిలో ఎవరెవరు కలిశారు, ఈ నెల 4న లాడ్జిలో బస చేసిన నీలేష్ గోపాల్, వారితో పాటే డాక్యా రాజేందర్ మరికొందరు. అంటే ఈ టీపీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ వార్త ఇవాళ మనకు సాక్షిలో కనబడతా ఉంది. ఈ వార్తల తర్వాత వీటిపైన మనం డిస్కషన్ చేసే ముందు, దీనికి సమగ్ర విశ్లేషణ చేసే ముందు ఈ కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్నాం. మమకారం అమ్మంటే దైవ స్వరూపం, అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
ఇంకా వింటున్నావురా బాలు? ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని? వచ్చేవాళ్ళు మామూలు కళాకారులు కాదండోయ్. వాళ్ళ గొంతుకులతో చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఉరుముల మోతలే. అంతేకాకుండా వాళ్ళ పాటలతో మనందరినీ ఉరువు తొలగిస్తారు. వాళ్ళెవరనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి జానపదం అడ్డ. ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ అమ్మా న్యూస్ లో. అదిగదిగో నన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు రో. అదిగదిగో నన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు రో. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు చేర్చుతాడు రో. వెల్కమ్ బ్యాక్. ఏది నిజం కార్యక్రమంలో మనం ఇప్పటిదాకా పత్రికల్లో వచ్చినటువంటి వార్తల గురించి చూసాం. ఏ పత్రిక ఏ రకంగా రాసిందో చూసినాం. అయితే ప్రధానంగా ఇలా మనకు కనబడుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 10,000 ఇస్తా అని చెప్పి చేసినటువంటి ప్రకటన ప్రధానంగా అన్ని పత్రికలు రాసినాయి. అయితే దీనిపైన 228 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఒక జీవో కూడా జారీ చేసినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం, రైతులని ఆదుకోవాలని చెప్పి ఆతృత పడడం, 10,000 ఎకరాకు ఇస్తానని చెప్పడం, ఇదంతా బాగానే ఉంది. ఇదంతా హర్షణీయమే, ముఖ్యమంత్రి గారు చేయాల్సినటువంటి అంశమే. దీన్ని అందరూ స్వాగతిస్తారు. కాకపోతే ఇందులో ఒక లిటిగేషన్ ఏముందంటే, ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇది బాగుంది అని చెప్తే నో ప్రాబ్లం. కానీ కేంద్రం పైన దున్నపోతుకు చెప్పినట్టే అక్కడ సన్నాసులు ఉన్నారు, ఆ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, ఇంగితం లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. మరి అదే మాటలు కేటీ రామారావు గారిని అంటేనేమో లీగల్ నోటీసులు పంపించింది అందరికీ. నన్ను ఈ రకంగా అంటారా, అబ్యూజింగ్ మాట్లాడతారా అని చెప్పి. మరి అదే ముఖ్యమంత్రి గారు సేమ్ కేంద్రం పైన దద్దమ్మలు, సన్నాసులు, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి రకరకాల మాటలు మాట్లాడారు. మరి దీనికి ఎవరు లీగల్ నోటీసులు ఇవ్వాలా? ముఖ్యమంత్రి గారికి లీగల్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎవరైనా ఇవ్వచ్చు కదా దీని మీద లీగల్ నోటీస్ ఇస్తే. అట్లనే ఈ భాషకు కారణమేంది? నువ్వు పోయిన పని ఏంది, మీరు పోయినటువంటి పని ఏంది, మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంది, రైతులు ఏ రకంగా బాధపడుతున్నారు, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం కేంద్రం మీద దుమ్మెత్తిపోయడం కోసం, ఏకాని ఏలేదని చెప్పడం కోసం మాట్లాడినటువంటి మాట. నిజంగానే ఒక విషయం మనం గమనిద్దాం. ఇక్కడ ఇంకొక మాట కూడా ఏం చెప్పిండు, నిన్నటిదాకా కౌలు రైతులు రైతులే కాదన్నాడు. వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే, కౌలు రైతుకు రైతు బంధు కూడా వర్తించదు, రైతు బీమా కూడా వర్తించదు కౌలు రైతుకు. కౌలు చేస్తున్నటువంటి రైతు చనిపోతే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి 5 లక్షల రూపాయలు రావు. అవి కేవలం ఎవరి పేరు మీదనైతే భూమి పట్టా ఉంటుందో. ఉదాహరణకి ఒక ఊర్లో రైతు పురుషుడై భర్త రైతు అయి భార్య పేరు మీద భూమి పట్టా ఉంటే ఆ చనిపోయినటువంటి రైతు బీమా రాదు. ఎవరి పేరు మీద భూమి పట్టా ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇదేందయ్యా కౌలు రైతులు ఏం కావాలి అని అడిగితే అసలు కౌలు రైతులు రైతులే కాదన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా కొత్త రాగం అందుకున్నాడు. ఎందుకంటే ఇది ఎన్నికల మాసం, ఇది ఎన్నికల సంవత్సరం. కాబట్టి ఎన్నికల సంవత్సరంలో లక్షలాది మంది ఉన్నటువంటి కౌలు రైతులను కూడా మభ్యపెట్టి మసిగూసి మారడిగా చేసేటువంటి ప్రయత్నం మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిండ్రు. అందులో భాగంగానే కౌలు రైతులకు కూడా సాయం చేస్తా అని చెప్పి ప్రకటించింది. అయితే నువ్వు కౌలు రైతులకు ఏ రకమైనటువంటి సాయం ఎట్లా చేస్తావు? ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఎందుకు ఈ విషయం ఖచ్చితంగా మనము మాట్లాడాల్సి వస్తున్నది అంటే, ధరణి వచ్చిన తర్వాత కాస్త కాలం అనేది తీసేసిండ్రు. ఇప్పుడు భూమి ఉదాహరణకు చెప్దాం, కప్పర్ ప్రసారావుకు సంబంధించినటువంటి పట్టా భూమిలో ఒక మల్లారెడ్డో ఎల్లయ్యనో భూమైనో ఎవరో ఒక రైతు కౌలు చేస్తా ఉన్నాడు. ఈ కప్పర్ ప్రసాద్కు సంబంధించిన పట్టా భూమి 10 ఎకరాలలో పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 చొప్పున ₹1,00,000 పట్టేదారైనటువంటి కప్పర్ ప్రసాద్ రావుకి వస్తాయి. అందులో పనిచేస్తున్నటువంటి కౌలు రైతుల యొక్క డాటా ఈ ప్రభుత్వం దగ్గర లేదు. లేనప్పుడు నువ్వు కౌలు రైతుకు ఏ రకంగా సాయం చేయగలుగుతావు? ఎట్లా ఇస్తావు కౌలు రైతుకు? దీనికి సంబంధించిన వివరాలు మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రా? చెప్పలేదు. ఎందుకంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాడు ఈయన.
మొత్తం మసిబూసి మారడిగా చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఎప్పుడైనా ఒక చిన్న ఉదాహరణ అంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు చాలా మంది నిరుపేదలు నష్టపోయింది. అందులో ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. నష్టపోతే ముఖ్యమంత్రి గారు ఇదే రకమైన ప్రకటన చేసి నష్టపోయిన ప్రతి వారికి 10,000 రూపాయల సాయం చేస్తారని చెప్పి ప్రకటన చేసి ప్రపంచమే సిగ్గుపడే విధంగా విచక్షణ రూపాయలు పంపిణీ చేసిండు. అవి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే చేరినాయి, నష్టపోయినటువంటి లబ్ధిదారులకు చేరలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చిండ్రు. ఆ పైసలు కూడా ఎట్లా 10,000 ఇస్తే 7,000 వెనకకి తీసుకుపోయారు. నీకు ఉట్టిగానే వస్తున్నాయి కదా 3,000 ఉంచుకో అని చెప్పి 10,000 ఆ సంతకాలు కూడా లేవు ఎవరి 10,000 ఇచ్చి మళ్ళా 7,000 వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దళారులు వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కనబడ్డది. దాని తర్వాత ఏమన్నా ఎన్నికలు అయిపోగానే నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 10,000 ఇస్తా అని చెప్పిండు. అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయింది. ఒక్క పైసా ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు అందలేనటువంటి విషయం మనం గమనించాలి. మరి ఇప్పుడు కూడా ఒక ప్రకటన చేసిండు, కౌలు రైతులను కూడా ఆదుకుంటా అని చెప్పి. అందులోనే ఏమన్నాడు, కొంత పట్టదారులు కూడా కౌలు రైతుల పట్ల ఉదారతను ప్రదర్శించాలని. అది ఆయన ఇష్టం. ఉదారతను ప్రదర్శించాలంటే కౌలు రైతు నష్టపోయింది కాబట్టి ఆదుకోవడానికి కౌలు రైతుకు పట్టదారుకు మధ్య ఉండబెట్టినటువంటి ఒక అనుబంధం మూలంగా అయ్యో కౌలు రైతు నష్టపోయింది కదా, నా భూమి చేసేటువంటి కౌలు రైతు నష్టపోయింది కాబట్టి ఇప్పుడు కౌలు ఇవ్వకపోను లేకపోతే ఏ రకంగానో ఒక రకంగా నేను ఆదుకుంటలే అనేటువంటి మాట ఒకటైతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఏ రకంగా కూడా కౌలు రైతుల యొక్క జాబితా ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి కౌలు రైతులకు పైసా పరిహారం కూడా లభించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇవ్వాలని ప్రభుత్వం మళ్ళా భావిస్తే కేవలం అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు వాళ్ళ అనుయాయులకు దళారులకే ఆ డబ్బులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేరుగా కౌలు చేస్తున్నటువంటి రైతుకు లభించేటువంటి అవకాశమే లేదు. ఇది ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుగాయ చేయడం కోసం చేసినటువంటి ఒక ప్రకటన. తర్వాత ఇంకొకటి ఆలోచన చేద్దాం. మనం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పెట్టింది. ఫసల్ బీమా యోజన కనుక మన రాష్ట్ర ప్రభుత్వం చేరింటే ఈ ఫసల్ బీమాకు సంబంధించిన మొత్తం ఆ వ్యవసాయ రంగానికి ఎవరెవరైతే రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పంటకు బీమా లభించేది. ఆ బీమా లభించడం ద్వారా ఈ బీమా చేసేదే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టపోతే రైతు నష్టపోకుండా ఉండడం కోసం బీమా చేపిస్తారు. ఆ బీమా సొమ్ము రైతుకు అందుతుంది. నువ్వు ఆ బీమా చేయించలేదు, దానికి అడ్డం పడ్డావు. మిగతా రాష్ట్రాలలో ఫసల్ బీమా చేసిండ్రు. వాళ్ళు హాయిగా ప్రతి ఇది సర్వే నంబర్లో నష్టపోయినటువంటి పద్ధతిలో రైతులకు లాభం జరుగుతూ ఉన్నది. కానీ నువ్వు ఇక్కడ కేంద్రం మీద కోపంతో, నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతో నువ్వు ఇక్కడ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రైతులు ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఏ పత్రిక కూడా ఇలా ఫసల్ బీమా యోజన గురించి కానీ కేంద్రం నష్టపరిహారం ఏ రకంగా ఇస్తారనే దాన్ని కూడా ఎక్కడ కూడా ఇడబెట్టలే. మన ఊళ్ళలో చెప్తా ఉంటాం చెరువు మీద అలిగి అని చెప్పి. ఎవడో చెరువు మీద అలిగిందంట. చెరువు మీద అలిగితే ఏమవుతుంది తెలుసు కదా ఊళ్ళలో సామెత. దానికి పూర్తిగా మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి అలా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నది. నేను కేంద్రానికి నివేదిక ఇవ్వా, ఒక్క పైసా నష్టపరిహారం అడగక ఎవరికి పోతుంది? తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నీకేం ఇబ్బంది అవుతుంది? నీ వ్యవసాయం బాగానే ఉన్నది, నీ ఎద్దు బాగానే ఉన్నది, నీ ఫామ్ హౌస్ బాగానే ఉన్నది, నువ్వు బాగానే ఉన్నావు. లేదంటే మీ కుటుంబం అంతా అనేక రకాలుగా సంపాదించుకుంటా ఉన్నారు. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజానీకం నష్టపోతుంది, తెలంగాణ రైతాంగం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాల్సి ఉండే, కానీ ఆయన గమనించలే. ఇంకా అనేక రకాల విషయాలే. అట్లనే కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసు కోర్టుకే పోనది, కోర్టుకు పోయింది. 24 నుంచి 27 వాయిదా పడ్డది. 27 తర్వాత ఏం జరుగుతుంది? 27 లోపలనే మళ్ళొక్కసారి ఈడీ కవితకు నోటీసులు ఇస్తుందా? కవిత పోయి ఈడీ ముందర మళ్ళీ మన హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందా? లేకపోతే 27 తర్వాతనే ఈడీ మళ్ళీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కోర్టు ఏం చెప్తుంది అనేటువంటి విషయం కూడా చాలా తెలంగాణ ప్రజానికం అయితే కొద్దిగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈడీ కేసు విషయంలో. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యంత ధనవంతులైనటువంటి కుటుంబంగా ఇలా కేటీఆర్ కుటుంబం మారిపోయింది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉన్నది. ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబమే. ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి గారు, కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రి, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి, అట్లనే ఆయన తోడల్లుడి కొడుకు రాజ్యసభ సభ్యులు, కవిత గారు ఎమ్మెల్సీ, ఇదివరకు ఎంపీ, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఒక నేత. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు బిడ్డ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్, బిడ్డను కేసుల నుంచి ఏ రకంగా బయటపడేయాలని చెప్పి అనేక మంది లీగల్ నిపుణులతో, న్యాయ నిపుణులతో మాట్లాడి తీసుకుంటున్నటువంటి చర్యలు, మరి రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడతా ఉంటే
ఉంటే ఈ ఇబ్బంది నుంచి వీళ్ళని ఎట్లా గట్టెక్కించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం లేదు. ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కానీ ఈ విషయాలన్నీ ఈ పత్రికలలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ మనకు కనబడడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి పత్రికల పైన మీడియా పైన తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతా ఉంది. అడిగిన వాళ్ళని జైల్లో పెడతా ఉంది, కేసులు పెడతా ఉంది. చూసినా మనం క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న పైన కేసు పెట్టి రిమాండ్కి పంపించింది. ఈ రకంగా అనేక మంది ఎవరు అడిగితే, ఎవరు మాట్లాడితే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా కొంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పాలంటే కొంత ఆచి తూచి అడిగేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇది ఎన్నో రోజులు నిలబడదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి నియంతలు, నిజాం, నిరంకుశ, రజాకారుల పాలన సాగదు అనేది తెలంగాణ ప్రజానికానికి అర్థమైపోయింది. ఎందుకంటే రజాకారులనే తరిమేసి, అంటే సైన్యాన్ని, పోలీసు, మిలిటరీ, రజాకారులు అందరూ ఒక్కటై తుపాకులు పట్టుకొని జనం మీద పడితే కూడా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచినటువంటి తెలంగాణ గడ్డలో ఇలాంటి నియంతృత్వపు పాలనకు అవకాశం లేదు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడేటువంటి రోజు వస్తుంది. ఈ విషయాన్ని పాలకులు గమనించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. నమస్తే.